దానికి అసలు ఈ ఎక్సర్సైజ్‌కి, వెయిట్ లాస్‌కి సంబంధం ఏంటి? మనం నిజంగా ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అవ్వొచ్చా? దీని గురించి వి విల్ డిస్కస్. సో, ఐల్ షేర్ స్క్రీన్ అండ్ ఐల్ ఎక్స్‌ప్లెయిన్ టు యూ. యాహ్! ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్. సో, లెట్స్ సీ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ లాస్. సో, ఇక్కడ ఎంతమంది అంటే హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ యూ నీడ్ ఓన్లీ ఎక్సర్సైజ్ టు లూజ్ వెయిట్? అంటే ఎక్సర్సైజ్ ఒకటే చేస్తే చాలు మనం వెయిట్ లాస్ అయిపోతాము అనుకున్న వాళ్ళందరూ కింద కామెంట్ సెక్షన్లో యూ కెన్ యాక్చువల్లీ టైప్ ఎస్ అని టైప్ చేయండి. ఎవరైతే ఓన్లీ ఎక్సర్సైజ్ సరిపోదు అనుకుంటున్నారో యూ కెన్ టైప్ నో. సో కింద కామెంట్ సెక్షన్లో యూ కెన్ టైప్ ఇట్ అండ్ యా, సో ఐ హోప్ లైక్ చాలా మంది దే ఆర్ గివింగ్ దేర్ ఆన్సర్స్. సో అంటే హియర్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ అండి, ఒకటి ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది ది ఐడియల్ సొల్యూషన్ కాదు. ది ఐడియల్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే మనం వెయిట్ లాస్ అయిపోతాము అనుకున్నది ఇట్స్ నాట్ ట్రూ అనమాట. ఓకేనా? సో ఎక్సర్సైజ్ ఇస్ నాట్ ద ఐడియల్ సొల్యూషన్ టు లూజ్ వెయిట్. అంటే ఇది చాలా మందికి కాంట్రడిక్ట్ అంటే చాలా మంది బిలీవ్ చేయరు అనమాట. లేదు ఎక్సర్సైజ్ ఒకటే చేస్తే సరిపోద్దని. సో లెట్ us అండర్స్టాండ్ అసలు ఎందుకు ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోదు వెయిట్ లాస్కి అనేసి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు యూనో వెయిట్ లాస్ అవుదాం అనుకున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే ట్రెడ్మిల్స్ ఉంటాయి కదా, మనం రన్నింగ్ చేస్తాం దాంట్లో. సో వాళ్ళు జిమ్కి వెళ్ళారు. జిమ్కి వెళ్ళి ట్రెడ్మిల్ మీద ఒక 1 hour చాలా ఇంటెన్స్గా దే హ్యావ్ అంటే ఆ ట్రెడ్మిల్ మీద వాళ్ళు రన్ చేశారనమాట. సో ఒక 1 hour రన్ చేసిన తర్వాత ఎన్ని క్యాలరీస్ బర్న్ అయి ఉంటాయి వాళ్ళకంటే లెట్స్ సే ఇట్ ఈస్ 600 క్యాలరీస్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఒక 1 hour చాలా కష్టపడి వాళ్ళు జిమ్ రిలేటెడ్ అంతా యూనో ఎక్విప్మెంట్ అంతా తీసుకొని వెళ్ళి ట్రెడ్మిల్ మీద ఒక 1 hour చేసి 600 క్యాలరీస్ అనేది సక్సెస్ఫుల్గా బర్న్ చేశారు. సో జనరల్గా మీరు ఒకవేళ ఎక్సర్సైజ్ చేసి ఉంటే ఆర్ జిమ్కి వెళ్ళి ఉంటే ఇంతకుముందు అంటే డైట్ ఏం చేయకుండా ఓన్లీ ఎక్సర్సైజ్ చేసి ఉంటే జనరల్గా ఏమవుతుందంటే మనం ఒక 1 hour ఆఫ్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనకు చాలా ఆకలేస్తుంది అనమాట. మన హంగర్ లెవెల్స్ చాలా పెరిగిపోతాయి. అంటే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట. ఎప్పుడైనా సరే మన బాడీ ఎక్సర్సైజ్ మోడ్లో వెళ్ళినప్పుడు అంటే ఇంటెన్స్ ఎక్సర్సైజ్ మోడ్లో వెళ్ళినప్పుడు మన బాడీ ఓన్లీ గ్లూకోజ్ని కోరుకుంటుందంట. గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగైన్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్, షుగర్స్, వీటి నుంచే వస్తుంది అనమాట. సో అందుకే ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా ఇంటెన్స్ ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసినప్పుడు జనరల్గా ఆకలి ఎక్కువ వేసేస్తుంది. సో ఆకలి వేసినప్పుడు ఏం చేస్తాం? సో లెట్స్ సే మీ ఫ్రెండ్ ఏం చేశారంటే ఫుల్గా ఆకలి వేస్తుందని చెప్పి ఈవినింగ్ 1 hour 5 to 6 ఎక్సర్సైజ్ చేసి 6 o'clock వెళ్ళి ఒక పిజ్జా లేదంటే ఒక సాఫ్ట్ డ్రింక్ తాగేసి హీ వెంట్ హోమ్ అనమాట. సో ఆ పిజ్జా సాఫ్ట్ డ్రింక్ తాగడానికి ఎంత టైం పడుతుందండి? మేబీ 5 to 10 minutes కదా. సో ఈ 5 to 10 minutesలో ఆయన ఏదైతే ఆ పిజ్జా సాఫ్ట్ డ్రింక్ తీసుకున్నారో దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే అరౌండ్ 800 క్యాలరీస్. సో మీరు చూసే ఒక 1 hour ఎక్సర్సైజ్ చేసి 600 క్యాలరీస్ బర్న్ చేస్తే అదే పర్సన్ ఒక 5 minutes పిజ్జా ఆర్ సాఫ్ట్ డ్రింక్ తినేసి 800 క్యాలరీస్ బర్న్ చేశారు. సో అంటే ఇక్కడ ఏమైందంటే ఒక 5 నిమిషాల్లో ఇన్ జస్ట్ 5 minutes ఆఫ్ ఈటింగ్ యూ గెయిన్డ్ బ్యాక్ మోర్ దాన్ యూ బర్న్ట్ ఇన్ 1 hour. 1 hour కష్టపడి ఎక్సర్సైజ్ చేసిన ఏదైతే మనం క్యాలరీస్ బర్న్ చేసామో జస్ట్ ఒక 5 minutesలో మన క్యాలరీస్ మళ్ళీ ఇంకా ఎక్కువ వచ్చినాయి యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే బర్న్ చేసింది 600, మనకి రిటర్న్ వచ్చింది 800. సో 200 క్యాలరీస్ ఇంకా ఎక్సెస్ వచ్చేసినాయి అనమాట. సో బేసిక్గా ఇది చూసిన తర్వాత లైక్ ఐ వాంట్ టు టెల్ వన్ స్టేట్మెంట్ ఏంటంటే యూ కెనాట్ అవుట్ రన్ ఎ బ్యాడ్ డైట్ విత్ ఎక్సర్సైజ్. దీని అర్థం ఏంటి అంటే మీరు ఏం ఎక్సర్సైజ్ అయినా చేయండి, ఎనీ ఎక్సర్సైజ్ ఏదైనా చేయండి, అది చేస్తూ నేను ఒక బ్యాడ్ డైట్ని ఈ ఎక్సర్సైజ్ ద్వారా నేను కాంపెన్సేట్ చేస్తాను అని అనుకుంటే మాత్రం తప్పు. ఓకేనా? సో యూ కెనాట్ అవుట్ రన్ ఎ బ్యాడ్ డైట్ విత్ ఎక్సర్సైజ్. సో ఖచ్చితంగా ఓన్లీ ఎక్సర్సైజ్ అనేది మీకు సొల్యూషన్ కాదనమాట. సో ఎందుకు కాదు అంటే ఐ జస్ట్ వాంట్ టు సే ఫ్యూ థింగ్స్ అండి. మీకు రిలేట్ అయ్యే థింగ్స్ లాగా చెప్తాను. ఒక 3 things అసలు ఎందుకు ఓన్లీ ఐడియల్ సొల్యూషన్ కాదు అని. లెట్స్ సీ వై ఎక్సర్సైజ్ అలోన్ డోంట్ వర్క్ ఫర్ వెయిట్ లాస్. ద ఫస్ట్ థింగ్ ఇస్ నేను చెప్పింది ఏంటంటే ఇట్ మేక్స్ యూ హంగ్రీ. సో జనరల్గా మీరు ఇంతకుముందు ఎక్సర్సైజ్ జిమ్కి జాయిన్ అయి ఉన్న ఆర్ వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ యూ ఆర్ డూయింగ్ ఇట్, యూజువల్లీ యూ ఫీల్ హంగ్రీ అనమాట ఆఫ్టర్ 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లా చేసినప్పుడు. సో మీరు హంగ్రీ ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు జనరల్గా? ఇప్పుడు అంటే మీరంటే మీ డైట్ ప్రోగ్రామ్ ఉన్నారు, వీఆర్ దేర్ విత్ యూ, యూ నో వాట్ టు ఇట్ ఎవ్రీ వన్. బట్
అవుట్ సైడ్ పీపుల్కి ఇదంతా ఏం లేదు కదా, ఈ వెల్సెన్స్ ప్లాట్ఫామ్ కానీ ఈ డైట్ ప్రోగ్రామ్ ఏం లేదు కాబట్టి, సో జనరల్గా ఒక పర్సన్ జిమ్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఆకలేసింది అనుకోండి, వాట్ దే జనరల్లీ డూ అంటే చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు, వాళ్ళు స్విగ్గీ జొమాటోలోనే ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుంటారు, లేదంటే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఏదో ఒకటి తినేస్తారు, బికాస్ వాళ్ళకి ఆకలేస్తుంది కదా. వాళ్ళ తప్పు కాదు అది, వాళ్ళకి ఆకలేస్తుంది, వాళ్ళు తింటున్నారు అంతే. అండ్ ఆకలేసినప్పుడు ఆబ్వియస్లీ వీ వాంట్ టు ఈట్ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్, దాంట్లో నుంచి అగైన్ వీ గెయిన్ బ్యాక్ దట్ calories what we have burnt అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఓన్లీ ఎక్సర్సైజ్ మీద డిపెండ్ అయితే అది చాలా ఆకలి పెంచేస్తుంది. ఆకలి పెంచినప్పుడు వీ గెయిన్ ఓవర్ ఈట్ అనమాట, ఇంకా ఎక్కువ తినేస్తాం. సెకండ్ థింగ్ ఇస్ ఇట్స్ టైం కన్సూమింగ్. ఒక 1 kg మీరు లూజ్ అవ్వాలంటే 15+ అవర్స్ జాగింగ్ చేయాలంట. అండ్ మీరు నేను అందరికి కూడా వీ హ్యావ్ అవర్ ఓన్ జాబ్స్, మనకి రెగ్యులర్ వర్క్స్ ఉన్నాయి, వీ వాంట్ టు మనకి హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి, ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటాయి, హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి. అండ్ అంటే మనకి షెడ్యూల్లో అసలు 15 గంటలు కాదు కదా, ఒక 4-5 గంటలు కూడా మీరు ఎక్సర్సైజ్కి ఇవ్వాలంటే ఇట్స్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ కదా, ఎందుకంటే ఇట్స్ సో టైమ్ కన్స్యూమింగ్ అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్, వీ హ్యావ్ అవర్ ఓన్ జాబ్స్. సో ప్రాక్టికల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్. అది కూడా ఏంటి, 1 kg లాస్ అవ్వాలంటే. సో ద సెకండ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఈజ్ లైక్ ఇట్స్ వెరీ టైం కన్సూమింగ్, ఓన్లీ ఎక్సర్సైజ్ మీద డిపెండ్ అవుతాయి. థర్డ్ థింగ్ ఏంటంటే ఇట్ కెన్ కాజ్ స్ట్రెస్. సో కొంతమంది ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది టూ మచ్ చేసేస్తారు అనమాట, ఎందుకంటే వాళ్ళకి ఒక కొలమానం ఉండదు కదా, ఇంత ఎక్సర్సైజ్ చేయాలి, ఇంతవరకే చేయాలని. జనరల్గా ఏదన్నా గైడ్ కానీ కోచ్ కానీ లేకపోతే దే విల్ డూ ఇట్ ఫర్ 1 hour, 2 hours, 3 hours ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే ఐ నో ఫ్యూ పీపుల్ మార్నింగ్ 1 hour జిమ్కి వెళ్తారు, ఈవినింగ్ మళ్ళీ 1 hour బ్యాడ్మింటన్ ఆడతారు. అండ్ వాళ్ళ స్లీప్ సైకిల్ సరిగ్గా ఉండదు, బికాస్ అంటే వాళ్ళకి ఏదో చాలా అలవాటే, అంటే ఏదో ఎక్సర్సైజ్ అయిపోతే ఏదో, అంటే నాకు కూడా మీకు కూడా చాలా మందికి జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదంటే అంటే ఎక్సర్సైజ్ అయిపోతే ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది. సో వాళ్ళు విపరీతంగా చేస్తారనమాట ఎక్సర్సైజ్. దానివల్ల ఏమైందంటే చాలా స్ట్రెస్, బాడీ చాలా స్ట్రెస్కి గురయ్యి, ఎప్పుడైతే బాడీ స్ట్రెస్కి గురవుతుందో, అది ఏ విధంగా స్ట్రెస్ అయినా సరే బాడీ స్ట్రెస్ గురైతే ఏం చేస్తుంది అంటే, బాడీ ఏం చేస్తుంది జనరల్గా అంటే బెల్లీ అరౌండ్ ఫ్యాట్ డిపాజిషన్ చేస్తుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, కొంతమంది జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వాళ్ళు డైట్ మీద ఫోకస్ చేయకపోతే వాళ్ళ మజిల్స్ బాగుంటాయి, వాళ్ళకి అంత బాగుంటుంది, కానీ బెల్లీ అరౌండ్ వాళ్ళకి ఫ్యాట్ ఉంటుంది, అంటే వాళ్ళకి కొంచెం బెల్లీ ఫ్యాట్ ఉంటుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి ఎవరినైనా, వాళ్ళు ఒకవేళ డైట్ మీద ఫోకస్ చేయకుండా ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే. అండ్ ఈ బెల్లీ ఫ్యాట్ వల్లే మనకి చాలా వరకు హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా, సో దిస్ ఈస్ ద థర్డ్ రీజన్. సో ఈ 3 రీజన్స్ వల్ల, అంటే దెర్ ఆర్ మెనీ అదర్ రీజన్స్, బట్ ఈ 3 రీజన్స్ వల్ల ఎక్సర్సైజ్ అనేది ఐడియల్ సొల్యూషన్ కాదు ఫర్ వెయిట్ లాస్. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎక్సర్సైజ్ చేయకూడదని కాదు, ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్. మనం బిల్డ్ చేసే మజిల్ ఏదైతే ఉందో అది మనకి ఫ్యూచర్లో వెన్ వి క్రాస్ అవర్ 40s 50s చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ అనేది ఐడియల్ సొల్యూషన్ కాదు. సో ఏం చేయాలి కాకపోతే అంటే, వాట్ ఈస్ ద రియల్ సీక్రెట్ టు వెయిట్ లాస్? ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏంటంటే 80% డైట్ మీద డిపెండ్ అవుతుంది, ఓన్లీ 20% ఎక్సర్సైజ్ మీద డిపెండ్ అవుతుంది. సో నేను ఎక్సర్సైజ్ చేయొద్దని చెప్పట్లేదు, బట్ మీ గోల్ వెయిట్ లాస్ అవుతే మీ డైట్ అనేది 80% కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఒక 20% ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఓకేనా, సో అది ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, మీ లైఫ్ స్టైల్ని బట్టి మీ కోచ్తో కనెక్ట్ అయ్యి యూ కెన్ ఆస్క్ ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఎట్లా చేయాలని దే విల్ గైడ్ యూ. ద సెకండ్ థింగ్ ఈస్ ఈట్ రైట్ ఫుడ్స్, రైట్ క్వాంటిటీ, రైట్ టైం. సో రైట్ ఫుడ్స్ అంటే ఏంటి? రైట్ ఫుడ్స్ అంటే ఏంటి? మీ డెఫిషియన్సీని బట్టి, మీ బాడీ వెయిట్ని బట్టి ప్రోటీన్ తీసుకోవడము. సో ఈచ్ ఇండివిజువల్కి రైట్ ఫుడ్స్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ కామన్గా ఎవరికైతే రైట్ ఫుడ్స్ ఉంటాయో ఆ రైట్ ఫుడ్స్ తీసుకోవడము, రైట్ క్వాంటిటీస్లో తీసుకోవడము. అంటే నేను చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ ఉంది, మీ వెయిట్ని బట్టి మీరు తీసుకోవాలి, సో అది రైట్ క్వాంటిటీస్లో తీసుకోవడము అండ్ రైట్ టైంలో తీసుకోవడము. అండ్ నాకు తెలిసి చాలా మంది ఇక్కడ డైట్ చేస్తున్న వాళ్ళు కూడా 2 meal డైట్ ఫాలో అవుతూ ఉంటారు, ఎర్లీ డిన్నర్స్ బై 6 or 7 డిన్నర్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. సో రైట్ టైం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో దీస్ 3 things ఆర్ ఇంపార్టెంట్ ఫర్ వెయిట్ లాస్. థర్డ్ థింగ్ వచ్చేసి మూవ్ యువర్ బాడీ, డోంట్ డిపెండ్ ఆన్ ఎక్సర్సైజ్ అలోన్. ఇప్పుడు ఏమవుతుందంటే, అంటే ఒక్క లైఫ్ స్టైల్ ఒక డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, మీరు పొద్దున ఎప్పుడు వెళ్తారు, నైట్ ఎప్పుడు వస్తారు, మీకు నిజంగా టైం ఉండదు అనమాట. ఒక 1 hour వెళ్ళి లేదంటే ½ an hour ఎక్సర్సైజ్ సపరేట్గా ఒక ½ an hour 1 hour మీ షెడ్యూల్లో పెట్టి ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండదు. వాళ్ళు ఏం చేయొచ్చు, మేబీ వాళ్ళు వాకింగ్, అంటే ఇప్పుడు స్టెప్ కౌంట్ ఉంటుంది, వీ హ్యావ్ స్మార్ట్ వాచెస్, వీ హ్యావ్ ఫోన్స్, మన స్టెప్ కౌంట్ ట్రాక్ చేస్తూ ఉంటుంది. మేబీ ఇప్పుడు మీరు ఆఫీస్లో ఆన్ స్ట్రెచ్ ఒక 4-5 hours కూర్చోకుండా ఒక 1 hour, ఒక ½ an hour 1 hour తర్వాత లెగిచి ఒక 5 minutes నడిచి, మళ్ళీ లెగిచి ఒక 5 minutes నడిచి, ఇట్లా జస్ట్ మూవ్ యువర్ బాడీ ఆన్ డిఫరెంట్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే దే ట్రావెల్, ఇప్పుడు ఆఫీస్ పక్కనే ఉందనుకోండి, ట్రావెల్ చేయండి, అది ఒక బిలో 1 kilometer అట్లుంటే ట్రావెల్, గో బై వాక్. ఇలా మీ బాడీని మూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట.
నేను ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తాను. నాకు టైం లేకపోతే నేను చేయను. నో అట్లా గాదు. ఏదో ఒక విధంగా మీ బాడీని మూవ్ చేయడానికి ట్రై చేయండి. స్టాగ్నెంట్‌గా అలా ఉండకుండా. ఓకేనా? సో, ఈ 3 థింగ్స్ ఎప్పుడైతే మీరు ప్రాపర్‌గా ఫాలో అవుతారో, అదే రియల్ సీక్రెట్ టు వెయిట్ లాస్ అనమాట. ఓకే. సో, కంక్లూడ్ చేయడానికి ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్. మీరు డైట్ మీద ఫోకస్ చేస్తే, ఎక్సర్సైజ్ అనేది చెర్రీ ఆన్ ద టాప్. చెర్రీ ఆన్ ద టాప్ అంటే ఈ స్టేట్మెంట్ ఎందుకంటామంటే లెట్స్ సే మీరు కేక్ కొన్నారనుకోండి. కేక్ మీద చిన్న చెర్రీ పెడతాం గదా! సో, మీరు కేకే లేకుండా చెర్రీ ఏం చేసుకుంటాం? సో, కేక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ చెర్రీ రైట్? పైన ఉండే చెర్రీ. అట్ ద సేమ్ టైమ్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ డైట్ మీద ఒక చెర్రీ లాంటిది ఎక్సర్సైజ్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు వెయిట్ లాస్. సో, దిస్ ఈస్ ద రిలేషన్ అండి. సో, ఐ హోప్ మీకు ఆ రిలేషన్ క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ బ్యాక్ టు హోస్ట్.